ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్స్. ఈరోజు నీతి వాక్యము. ఒక అడవిలో తాబేలు కుందేలు దగ్గరికి వెళ్ళి మనం పరుగు పందెం పోటీ పెట్టుకుందాం అని అడిగినప్పుడు, నువ్వు నాతో పరిగెట్టగలవా, నా స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటని కుందేలు తాబేలుని హేళన చేస్తుంది. అయితే సరదాగా పోటీ పెట్టుకుందాం పదా అన్నప్పుడు అవి పోటీకి సిద్ధమవుతాయి. కుందేలు చాలా ఫాస్ట్గా పరుగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది, తాబేలు మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. ఈ పందెం గెలిచే సమయానికి వచ్చేసరికి తాబేలు ఇంకా రాకపోతే, అయితే నేను ఒక పొడుకుని లేచే సమయానికి ఇంకా తాబేలు రాలేదులే, పడుకుందామని అక్కడ జారబడతాను. ఈలోగా తాబేలు మెల్లగా నడుచుకుంటూ వచ్చేసి పందెం గెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే దేవుడి వాక్యం చెప్తుంది, నాశనంకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచునని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనలో ఎప్పుడైతే గర్వము అహంకారం కలిగి ప్రవర్తిస్తున్నామో మనం ఒకటి అర్థం చేసుకోవాలి, నాశనానికి దగ్గరగా ఉన్నామని, మన స్థితి పడిపోవటానికి దగ్గరగా ఉందని మనం తెలియజేసుకునే వారంగా ఉండాలి. కాబట్టి మనలో ఎప్పుడైతే గర్వము అహంకారం అనే మనస్సు నడుస్తుందో, కాబట్టి అది మనం ముందుగా గుర్తెరిగి వాటిని విడిచిపెట్టి ప్రేమను, ఐక్యతను, అనురాగాన్ని సంపాదించుకుని ఎదుటి వ్యక్తితో కలిసి ఉండేలా జీవించగలగాలి. అప్పుడే మనం విజయాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి మనము కుందేలు వలె గర్వంతో కాకుండా తాబేలు వలె తగ్గించుకునే మనస్సుతో ఉండి, తాబేలు ఎలా అయితే విజయాన్ని చేకూర్చుకుందో అదే విధంగా మనం కూడా తగ్గింపు మనస్సు కలిగి విజయాన్ని చేకూర్చుకోవాలని కోరుకుంటూ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.